సిఐఏ ఆపరేషను భారత్తో డైరెక్ట్ పెట్టుకోవాలనంటే మంచి మంచోడికి తడుస్తుంది. అట్లా అని చెప్పి నేను భారత్ యుద్ధంలోకి పోతుంది, అమెరికాతో యుద్ధం పోతుంది అని అంటలేను. అమెరికా ప్రతిసారి తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది ప్రతి దేశాన్ని, ఎస్పెషల్లీ భారత్ లాంటి దేశాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలని చూస్తుంది. ఎందుకంటే భారత్ వేరే దేశాలను చెడగొట్టదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే దేశాలకు ధైర్యం నేర్పుతుంది భారత్. మమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయలేడు, మేము ఎవడికి అమ్ముడు పోము అని అన్నట్టు. డిసిప్షన్, డైవర్జన్ ఇంకా డివిజన్, ఈ ఆపరేషన్ 3D అని మొదలెట్టిండ్రు. ఇప్పుడు కాదు, మోదీ గారు ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మొదలెట్టిండ్రు ఇది. ఎట్లా అంటే ఒక నరేటివ్ వార్ మొదలెడతారు. మోడీ కరప్ట్ అని, 2000 గుజరాత్ రైట్లని, ఆయన పరిపాలనకు పనికిరాడని, పూజకు పనికిరాని పుష్పం అని, ఇట్లా ఒక నరేటివ్ అండ్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొదలెట్టింది. 2014లో ఎప్పుడైతే మోదీ గారు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి మాట్లాడిండో ఆడికేని మొదలవుతుంది ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లు అని చెప్పి ఇట్లాంటి సర్వేలు వచ్చుడు మొదలైనవి. ప్రతి దానికి ఎట్లా ముంగటి పోదామని చెప్పి ఒక నీతి ఆయోగ్ని పెడితే ఈ నీతి ఆయోగ్ రిపోర్టు ఒకటి ఫేస్ట్ అని, అసలు ప్లానింగ్ కమిషనే మంచిగుండేనని, నీతి ఆయోగ్ ఎందుకు ప్లానింగ్ కమిషన్ చేస్తున్నాక పేర్లు మారుస్తున్నాడు మోదీ, మేము కామ్దార్ సర్కారు ఉండే, వీళ్ళు నామ్దార్ సర్కారు మోదీ అని చెప్పి ఇట్లాంటి నరేటివ్ ఒకటి రన్ చేసిండ్రు.